సక్సెస్. సక్సెస్ అంటే ఏంది? జీవితాంతం కష్టపడి ఒక పొజిషన్‌కి పోయి, అప్పుడు గూడా వేరే దాని గురించి ఆలోచించకుండా బ్రతకడం సక్సెసా? లేకుంటే ఇంకొకల గురించి ఆలోచించకుండా ఉండడం సక్సెసా? లేకుంటే నీకు ఒకవేళ జాబ్ వచ్చినా గూడా అలాంటి జాబ్ రాలేదు. సో, వాడు మంచిగా చేసుకుంటుండు. నాకు ఇట్లున్నది లైఫ్ అని ఆలోచించడం సక్సెసా? లేకుంటే చిన్నప్పటి నుంచి స్కూల్‌కి వెళ్ళి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని దాని తర్వాత జాబ్ చేసుకుంటూ ఉండడం. సో, జాబ్ చేసుకుంటూ ఉండేటప్పుడు కూడా నువ్వు పాస్ట్ గురించి ఆలోచించడం సక్సెసా? అసలు సక్సెస్ అంటే ఏంటిది తెలుసా? నీకు నచ్చిన పని చేసుకుంటా, అది నువ్వు లేబర్ వర్క్ అయినా, లేకుంటే సాఫ్ట్వేర్ అయినా, లేకుంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా, లేకుంటే ప్రైవేట్ బిజినెస్ అయినా, అయితే ఏదైనా బిజినెస్ అయినా, లేకుంటే చిన్న బిజినెస్ అయినా, ఏదైనా అగ్రికల్చర్ అయినా. సో, ఇది నీకు నచ్చిందా? సో, దాంట్లో నీకు సంపాదన వస్తుందా? అప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు లేదా? అది సక్సెస్. నచ్చని పని చేసుకుంటూ బ్రతకడం సక్సెస్ కాదు. నచ్చిన పని చేసుకుంటూ బ్రతకడం సక్సెస్. ఇంకొకడు ఏమనుకుంటాడో, నేను ఈ జాబ్ చేయకపోతే వాడేమనుకుంటాడో, సో ఇంటోళ్ళతో ఏ విధంగా మాట్లాడతారో, సో ఇంటోళ్ళు ఏమనుకుంటారేమో అన్నట్టు బ్రతుక్కుంటూ వెళ్ళిపోయినావు అనుకో, నీ లైఫ్ అనేది అయిపోతుంది. అంటే నీకు హ్యాపీనెస్ ఉన్నది. సో, నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు నీకే తెలియలేకుండా అయిపోతుంది. సో, ఒకటి క్లారిటీగా ఉండు. సక్సెస్ అంటే ఏం తెలుసా? నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు చనిపోయేదాకా నీకు నచ్చిన పని, నీకు ఏదైతే ఇష్టమో, ఇంకొకరి గురించి ఆలోచించకు. నీకు ఏదైతే ఇష్టమో దాంట్లో నీకు లాభం ఉందా, నష్టం ఉందా, అది నువ్వు ఆలోచించుకొని, సో లాభానికి మార్చే విధంగా మార్చుకొని, సో లాభం వచ్చేటట్టు నీకు నచ్చిన పని నువ్వు వేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, అదే కదా సక్సెస్ అంటే. నీకు ఒక గోల్ పెట్టుకున్నావు, ఆ గోల్కి రీచ్ కాలేవు, కానీ నీకు అది గోల్కి రీచ్ కావాలని ఆశ ఉన్నది. సో నీకు ఆ గోల్ రీచ్ అయితేనే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా దానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలో అలాంటి ఎఫర్ట్స్ పెట్టు. అప్పుడు సో దానికి నేను ఎంత తొందరగా చేరుకుంటాను ఆలోచించు. సో దానికి ఒక రూటు క్రియేట్ చేసుకో. అప్పుడు నువ్వు దానికి రీచ్ అయిన తర్వాత అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. సో అది నీకు సక్సెస్. ఓకే. అండ్ నీకు ఒక్కొక్కళ్ళకి మంచి ఫుడ్ తినుకుంటా డైలీ లైఫ్ని లీడ్ చేయడం అదొక హ్యాపీనెస్. సో వాళ్ళు అలా ఫుడ్ తినుకుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి అది సక్సెస్. అర్థమైందా? ఇప్పుడు ఒక పర్సన్కి లేబర్గా జాబ్ చేస్తుంటావు, అతనికి వాళ్ళ ఫ్యామిలీకి, అంటే తను పొద్దున కష్టపడి వచ్చిన డబ్బులతోటి ఇంటికి తీసుకుపోయి వాళ్ళ పిల్లలకి లేకుంటే వాళ్ళ వైఫ్కి ఇలాంటి పెట్టి మంచి మంచి ఫుడ్ తీసుకుపోయి తినిపించిండు అనుకో, సో అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అలాంటిది కూడా సక్సెస్. అర్థమైంది? చిన్న చిన్న సాక్రిఫైస్ చేసినా కూడా, సో వేరే వాళ్ళ కోసం వీళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, అలాంటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇంకొకళ్ళ కోసం వాళ్ళ లైఫ్లో చిన్న పార్ట్ని సాక్రిఫైస్ చేస్తారు. సాక్రిఫైస్ చేసేటప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది కూడా సక్సెసే. అర్థమైందా? సో నువ్వు మంచి చదువుకొని జాబ్ తెచ్చుకోలేవు అనుకో, సక్సెస్ కానట్టు కాదు. నీకు నచ్చిన పని చేయనని రోజులు నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏది ఇంట్రెస్టో, ఏది చేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, సో ఎలాంటి వర్క్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, అలాంటి వర్క్ వేయో, హ్యాపీగా ఉండు. ఎందుకంటే ఒకటే లైఫ్ ఉన్నది, టైం అయిపోయింది అనుకో మళ్ళీ తిరిగి రాదు. నువ్వేం చేయాలనుకున్నావు ఇప్పుడే చేసుకో. అర్థమైందా? అండ్ నీకు మంచిగా నీ బాడీ ఫిట్గా ఉన్నప్పుడే, హెల్తీగా ఉన్నప్పుడే నువ్వేం చేయాలనుకున్నా అప్పుడే చేయు. సో ఏజ్ పడ్డాక నువ్వేం చేయలేకపోతావు. ఎందుకంటే అప్పటికి నీకు ఆలోచన ఉన్న, థాట్స్ ఉన్న, చేయాలని అనుకున్నా కానీ చేయలేకపోతావు. ఎందుకంటే బాడీ నీకు సహకరించకపోవచ్చు. అర్థమవుతుందా? సో యంగ్ ఏజ్లోనే నువ్వు ఏజ్ సాధించాలో సాధించే ప్రయత్నానికి చెయ్యి. అర్థమైందా? అంటే ఆ ప్రయత్నంలో కంప్లీట్ అయ్యి. అర్థమైందా? అండ్ నీకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా అనుకో, ఈరోజు స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయ్యి, దానికి ఎలాంటి వేస్ ఉంటాయి, సో దానికి సంబంధించిన రూట్ ఏంది, సో దానికి కావాల్సిన ఎఫర్ట్స్ ఎంత పెట్టాలని తెలుసుకో. ఒకవేళ నువ్వు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ జాబ్ కొట్టాలనుకుంటే దానికి ఎలాంటి బుక్స్ చదవాలి, ఎక్కడ ఎలాంటి నేర్చుకోవాలి, సో దానికి ఎలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలని అది దానికి ఫాలో గా. అండ్ నువ్వు స్పోర్ట్స్కి ఒక స్పోర్ట్లో మంచిగా గెలవాలనుకున్నావు అనుకో, అంటే ఒక స్పోర్ట్లో నువ్వు మంచి పొజిషన్కి ఫస్ట్ ప్లేస్కి రీచ్ కావాలనుకున్నావు అనుకో,
దానికి ఎంత ప్రాక్టీస్ చేయాలా, సో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే అతి తొందరగా రీచ్ కావచ్చు. సో దానికి రూట్ ఏంది, సో ఏ విధంగా వెళ్ళాలా, సో ఎక్కడ ఆడతారు, సో దానికి ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ తెలుసుకొని నీకు ఏది ఇష్టం ఉన్నో దానికి వెళ్ళిపో. అండ్ ఇదే సక్సెస్. అర్థమైందా? నీకు నచ్చిన పని చేయడం సక్సెస్. నీకు చదువు ఇష్టం లేదు, చదవాలని నీకు థాట్ లేదు, సో ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవుతున్నావు అంటే నీకు చదువులు ఇంట్రెస్ట్ లేదు, కానీ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో ఆ సైడ్ వెళ్ళిపో కదా. సో జీవితాంతం ఇలా బాధపడే బదులు ఒక్కసారి ఒక అడిగేసి సో దాంట్లో ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎంత కష్టం ఉంటుంది అనేది తెలుసుకొని ఆ సైడ్ వెళ్ళు. సో దానికి నీకు లైఫ్లో ఏదన్నా మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతావని ఆలోచించి, సో ఇంత కష్టపడితే ఇంత రీచ్ అవుతావు అని తెలుసుకొని వెళ్ళు. అర్థమవుతుందా? అండ్ ఎవరు సపోర్ట్ చేయకుండా సరిపోతుంది, నీకు నువ్వు సపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకో, ఎవరు సపోర్ట్ చేయడో నీకు నువ్వే సపోర్ట్గా ఉండాలా. గుర్తుంచుకో, లైఫ్లో సక్సెస్ కావాలంటే ఒకటే, నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్తేనే నువ్వు హ్యాపీగా ఉన్నట్టు, సక్సెస్ అయినట్టు. సక్సెస్ అంటే అదొక్కటే, ఇంకేం లేదు. మనం చూస్తుంటాం డైలీ వాళ్ళకి నచ్చని పని కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం, అంటే ఇంట్లో కోసమే వాళ్ళు కష్టపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి. సో వచ్చిన జాబ్ ఏదో ఒకటి ఇంట్లో ఖర్చులు బాగుంటాయి కాబట్టి ఆ ఇంటి ఖర్చులు వెళ్ళాలి కాబట్టి నచ్చకుండా చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి నచ్చిన పని చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొందరికి ఫ్యామిలీ వల్ల అండ్ కొందరికి బయట సొసైటీ ఏమనుకుంటా అని ఆ విధంగా భయపడి ఉండిపోతున్నారు. కొందరు మాత్రం రిస్క్ వేసి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు బాధపడుతున్నారు, మనం ఎందుకు అలా చేయలేకపోతున్నామని. అంటే ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటుందంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బయటికి వెళ్ళలేక, రిస్క్ తీసుకోలేక ఆ విధంగా ఉండిపోయి వాళ్ళు ఇంట్లోకి హ్యాపీగా ఉంచుతారు ఇంట్లోనే, కానీ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పని వేరు ఉంటుంది, కానీ వాళ్ళు చేసే పని వేరు ఉన్నది. చాలామంది అదే విధంగా ఉంటున్నారు. సో వాళ్ళు ఫ్యామిలీ దృష్టిలో వాళ్ళు సక్సెసే, కానీ వాళ్ళ ఇన్సైడ్ అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పని వేరా, వాళ్ళు చేసే పని వేరా. ఎందుకంటే నచ్చిన పనిలో సరైన డబ్బు వస్తలేదు, అంటే వాళ్ళకి వచ్చిన ఎంతైతే ఇప్పుడు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వర్క్లో వాళ్ళకి ఎంత డబ్బు రావాలో అంత డబ్బు వస్తలేదు, కానీ వాళ్ళకి నచ్చని పనిలో చేస్తున్నారు, కానీ అందులో డబ్బు వస్తుంది కాబట్టి అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, కానీ చేస్తున్నారు ఇంకొకటి, అది చాలా జరుగుతున్నది. సో ఒక్కొక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళకి అవకాశాలు వచ్చిన వాళ్ళని వాళ్ళకి వస్తలేదు. ఎందుకంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళని తీసుకొచ్చి అందులో పెడతారు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఇది చాలా జరుగుతుంది. అండ్ గేమ్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, చాలా ప్లేసెస్లో అని చాలా విషయాలు కానీ ఈ విధంగా ఉంటున్నారు. సో చాలామంది సక్సెస్ కోసం ఇంత పోరాడుతున్నారు. ఓకే, సక్సెస్ అంటే ఓన్లీ లైఫ్లో జాబ్ చేసి మంచి పేరు తెచ్చుకోవడం ఇలాంటివి కాదు. నువ్వు అందరికీ నచ్చుతున్నావు అంటే నువ్వు అందరికీ ఇష్టమయ్యేటట్టు బతుకుతున్నావు, నీకు నచ్చినట్టు కాదు. నీకు నచ్చిన నువ్వు బతికినావు అనుకో, అప్పుడు నువ్వు అందరికీ నచ్చావు. ఎవరికి నచ్చలేవు అనుకో, అప్పుడే నువ్వు నిజంగా నీకు నచ్చినట్టు బతుకుతున్నట్టు. అర్థమైందా? సో అందరికి నచ్చినట్టు నటించడం మానేసి నీకు నచ్చినట్టు బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే అందరూ ఇప్పుడు నీతోటి ఉన్న రోజులు మంచోడు అంటారు. అర్థమైందా? దాని తర్వాత నేను చెడ్డోడు అని కూడా అనొచ్చు. గుర్తుంచుకో, ఎప్పటికీ బయట వాళ్ళని నమ్మకు. సక్సెస్ అంటే నీకు నచ్చిన పని చేయడం, నీకు నచ్చినట్టు ఉండడం. ఇంకొకటి కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ గురించి నువ్వు ఆలోచించుకో కదా, బాగుపడతావు. ఇంకొకటి గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది? ఏం రాదు. నీ గురించి ఆలోచించుకో. ఇది ఫ్రీ అడ్వైస్ అనుకో, ఏమన్నా అనుకో, నీ ఇష్టం. అండ్ ఒక్కొక్కరికి చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన కొందరు వినరు. సో అది మీ ఇష్టం. సో ఏంటంటే మీరు సక్సెస్ కావాలంటే మీకు నచ్చిన పని చేసుకోండి. అండ్ ఏదైనా రిస్క్ తీసుకుంటేనే లైఫ్లో సక్సెస్ అవుతాం, లేకుండా కాము. అండ్ ఆ రిస్క్ తీసుకునేటప్పుడు కూడా 10 సార్లు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొకటి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.